వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈ రోజు వీడియో ఏంటంటే 2 లేయర్స్ ఉండే డిజైనర్ లాంగ్ డ్రెస్ అనేది నేను చూపించబోతున్నాను. ఈ డ్రెస్ కోసం మనకి 2 శారీస్ యూజ్ అవుతాయండి. కాకపోతే సింగిల్ శారీని మనం యూజ్ చేసి ఈ డ్రెస్ ఎలా డిజైన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ డ్రెస్ కోసం నేను ఒక శారీ తీసుకున్నానండి. ఇది బ్లాక్ శారీ. ఈ శారీ కాస్ట్ వచ్చి 400 పడింది. చూడండి, శారీ మనకి ట్రాన్స్పరెంట్గా ఉంది కదా. ఇది వచ్చి బ్లాక్ శారీ. నేను ఒక శారీ తీసుకున్నాను. ఈ డ్రెస్ కోసం నేను శాటిన్ లైనింగ్ తీసుకున్నానండి, బ్లాక్. ఇది ఎందుకంటే మనకి శారీ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంది కదా. ఇలా ట్రాన్స్పరెంట్గా ఉండే శారీకి మనకి శాటిన్ లైనింగ్ అది వేసుకుంటే మనకి డ్రెస్ అనేది షైన్ అవుతుంది. కాబట్టి నేను శాటిన్ లైనింగ్ వచ్చి ఒక 3 మీటర్స్ తీసుకున్నాను. అలాగే నేను కాటన్ లైనింగ్ తీసుకున్నానండి. కాటన్ లైనింగ్ వచ్చి 4 మీటర్స్ తీసాను. ఈ కాటన్ లైనింగ్ వచ్చి 4 మీటర్స్ తీసాను. నేను ఫైనల్గా నేను క్యాన్ కూడా యూజ్ చేస్తానండి ఈ డ్రెస్ కోసం. ఎందుకంటే మనకి డ్రెస్ కింద మనకి బుట్టలా రావడం కోసం నేను క్యాన్ కూడా యూజ్ చేస్తున్నాను. ఈ క్యాన్ యూజ్ చేయడం వల్ల మనకి కాటన్ లైనింగ్ అనేది 4 మీటర్స్ తీసుకున్నాను. ఈ క్యాన్ యూజ్ చేయని వాళ్ళైతే కాటన్ లైనింగ్ మనకి 3 మీటర్స్ సరిపోతుంది. 3 కానీ 2.5 మీటర్స్ కానీ మనకు సరిపోతుంది. నేను ఈ క్యాన్ యూజ్ చేయడం వల్ల నేను కాటన్ లైనింగ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. 4 మీటర్స్ తీసుకున్నాను. ఓకే, టోటల్గా మనకి ఈ మెటీరియల్తో 2 లేయర్స్ తోటి మనకి డిజైనర్ లాంగ్ డ్రెస్ అనేది ఎలా కట్ చేయాలని ఈ వీడియోలో చూపిస్తున్నాను. స్టిచ్చింగ్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే, ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే సింబల్ పైన క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ కటింగ్ అనేది కాటన్ లైనింగ్ మీదే చేసుకోవాలి. నేను కాటన్ లైనింగ్ తీసుకున్నాను. కిందన ఎక్స్ట్రా క్లాత్స్ అవి ఉంటే నేను సమానంగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ పీస్ని 4 లేయర్స్ వచ్చేలాగా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా. నేను ఫస్ట్ బాడీ పార్ట్ కట్ చేస్తున్నానండి. బాడీ పార్ట్ కోసం నేను ఇలా 4 లేయర్స్ వేసుకున్న తర్వాత నా బాడీ లెంత్ వచ్చేసి 14 ఉంది. ఖర్చుకు 1 ఇంచ్ యాడ్ చేసి టోటల్గా 15 ఇంచెస్దే నేను మార్క్ చేసుకుంటున్నాను. ఇటువైపు ఒక మార్కు, అలాగే అటువైపు కూడా ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నా నెక్ షోల్డర్ కలిపి నేను 6 పెడుతున్నాను. 6 ఇంచెస్ దగ్గర నెక్ షోల్డర్ అనేది మనం లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ షోల్డర్ ఎంత పెట్టామో ఆర్మ్ డౌన్ కూడా అంతే పెట్టాలండి. నా నెక్ షోల్డర్ కలిపి నేను 6 పెట్టాను కదా, ఆర్మ్ డౌన్ కూడా నేను 6 మార్క్ చేసుకుంటున్నాను. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అటువైపు కూడా ఒక మార్క్ చేసుకోండి, మనకు సమానంగా వస్తుంది. ఇప్పుడు ఆ మార్క్ని కలుపుతూ ఒక బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ కోసం నేను 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. నా ఆర్మ్ డౌన్ వచ్చి 6 ఇంచెస్ డ్రా చేశాను కదా, 6లో హాఫ్ 3 ఇంచెస్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసి మనం 1 ఇంచ్ మార్క్ పెట్టాం కదా, ఆ మార్కును కలుపుతూ ఒక లైన్ అనేది మనం డ్రా చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు నా షోల్డర్ వచ్చేసి 3 అండి. నేను 2.5 పెడుతున్నాను. ఎందుకంటే ఇది నెక్ అనేది నేను కొంచెం పైకి పెడుతున్నాను కాబట్టి నేను 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను షోల్డర్ అనేది. ఫ్రంట్ నెక్ వచ్చి నేను 3.5 పెట్టాను. ఇప్పుడు ఆ 3.5 ఇంచెస్ దగ్గర ఒక బాక్స్లో డ్రా చేసుకోవాలి. నేను నెక్ అనేది పైకి పెడుతున్నాను, లైట్గా బోట్ నెక్ పెడుతున్నాను నేను. కాబట్టి ఆ బాక్స్లోని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక రౌండ్ షేప్ అనేది మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నా టోటల్ చెస్ట్ లూజ్ వచ్చేసి 36 అండి. ఈ 36ని మనకి లైనింగ్ అనేది 4 లేయర్స్ మీద ఉంది కాబట్టి ఈ టేప్ కూడా మనం 4 లేయర్స్ మీద డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా 4 లేయర్స్ మీద డబల్ ఫోల్డ్ చేస్తే నా చెస్ట్ లూజ్ అనేది 9 వచ్చింది. 36ని మనం 4తో డివైడ్ చేస్తే 9. నా మెయిన్ చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. అలాగే ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నా నడుము లూజ్ వచ్చేసి టోటల్ 30 ఉంది. మనకు లైనింగ్ 4 లేయర్స్ మీద ఉంది కాబట్టి ఈ 30ని కూడా మనం 4తో డివైడ్ చేసుకోవాలి. అంటే ఈ టేప్ని మనం 4 లేయర్స్ వచ్చేలాగా మనం డబల్ ఫోల్డ్ చేసుకుంటే నాకు నడుము లూజ్ వచ్చేసి 4 లేయర్స్ మీద 7.5 వచ్చింది. నా మెయిన్ లూజ్ వచ్చేసి 7.5. మనం బాడీ పార్ట్కి ఫ్రంట్ బ్యాక్ డాట్స్ వేస్తాం కదండి, ఆ డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని 8.5 ఇంచెస్ది నేను ఒక మార్క్ చేసుకున్నాను. అలాగే ఖర్చు కోసం 2 ఇంచెస్ నేను మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు పైన కింద కూడా ఆ మార్క్ను కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మనకి బాడీ పార్ట్ మార్కింగ్ అనేది కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు మనం ఆ బాడీ పార్ట్ని కట్ చేసుకోవాలి.
నేను ఫ్రంట్ నెక్ వచ్చి పైకే పెట్టానండి, ఎందుకంటే ఈ డ్రెస్ పైన మనకి అలా నెక్ పైకి పెట్టడం వల్ల దుపట్టా లేకుండా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనకి ముడతలు రాకుండా ఉండడం కోసం ఆమ్ హోల్ దగ్గర మనం లోత్ అనేది తీసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి అక్కడ ఆమ్ హోల్ దగ్గర ఒక మార్క్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో మనం ఆమ్ హోల్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదండి, అక్కడ ఆ ఎక్స్ట్రా పీస్ అనేది మనం కట్ చేసుకోవాలి. ఇలా మనం లోత్ తీసుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్ మనకి ఆమ్ హోల్ దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసాం కదా, ఆ నెక్ను కూడా మనం కట్ చేసుకోవాలి. నా ఫ్రంట్ నెక్ వచ్చేసి లైట్గా బోట్ నెక్ పెట్టానండి, ఫ్రంట్ నెక్ వచ్చి రౌండ్ షేప్ పెట్టాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ లైనింగ్ పీస్ తీసుకోవాలి. నా బ్యాక్ నెక్ వచ్చేసి నేను 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. నా బ్యాక్ నెక్ వచ్చేసి 8 ఇంచెస్ దగ్గర నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇటువైపు ఒక మార్కు అటువైపు ఒక మార్కు చేసుకొని ఒక బాక్స్ లాగా మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్లో పైన మనం 3.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసాం కదా, ఆ బాక్స్లో మనం రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి. ఎక్స్ట్రా హుక్ కానీ డోరీ కానీ పెట్టడం కోసం నేను 1 ఇంచ్ దగ్గర నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక మార్క్ అనేది చేసుకొని లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు కింద బాక్స్లో మీకు నచ్చిన షేప్ అనేది మీరు డ్రా చేసుకోవచ్చు. నేను వచ్చేసి డ్రాప్ షేప్ డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి. నా బ్యాక్ నెక్ వచ్చేసి డ్రాప్ షేప్ పెట్టాను. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం ఆ లైనింగ్ పీస్లోనే మనం బాడీ పార్ట్ కట్ చేయగా ఎక్స్ట్రా క్లాత్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం సమానంగా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ అవి కూడా కట్ చేసుకున్న తర్వాత ఆ లైనింగ్ని 4 లేయర్స్ మీద డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా. నా హ్యాండ్ లెంత్ వచ్చేసి నేను షార్ట్గానే పెడుతున్నానండి, 4.5 ఇంచెస్. ఖర్చు కోసం 1/2 ఇంచ్ యాడ్ చేసి 5 ఇంచెస్ దగ్గర ఇటువైపు ఒక మార్కు అటువైపు ఒక మార్కు చేసి ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఆర్మ్ డౌన్ కోసం 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని లైట్గా ఎస్ షేప్ అనేది డ్రా చేశాను. నా హ్యాండ్ లూజ్ వచ్చేసి 5, ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ నేను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నా ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ ఉంది. 8 ఇంచెస్ దగ్గర మనం ఆ ఎస్ షేప్ అనేది 8 ఇంచెస్ వచ్చిన దగ్గర మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మిగిలినది మనకి ఖర్చు కోసం ఉంచుకోవాలి, అంటే ఖర్చుకి ఎక్స్ట్రా పీస్ అనేది జాయింట్ పడుతుందండి. నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా ఎలా పీస్ అనేది జాయింట్ చేసుకోవాలో, అలాగే అక్కడ పీస్ అనేది మనకి జాయింట్ పడుతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్లు అవి ఏమైనా ఉంటే మనం కట్ చేసుకోవాలి. మనకి మిడిల్లో ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. మనం ఫ్రంట్ వచ్చి లోత్ తీయాలి కదండి, ముడతలు లేకుండా ఉండడం కోసం నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక మార్క్ అనేది లైన్ డ్రా చేసుకొని అక్కడ ఆ ఎక్స్ట్రా పీస్ అనేది మనం కట్ చేసుకోవాలి. ఇవి వచ్చి మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ మనకి ముడతలు రాకుండా ఉండడం కోసం ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాటమ్ పార్ట్ కటింగ్ కోసం నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా సమోసా షేప్లో లైనింగ్ అనేది వేసుకోవాలి. నా నడుము లూజ్ వచ్చేసి 7.5, ఖర్చుతో కలిపి ఖర్చుకు 2 ఇంచెస్ యాడ్ చేస్తే ఖర్చుతో కలిపి 9.5. మనకి 9.5 అనేది కూడా మనకి రౌండ్ షేప్లో రావాలి. అలా రావాలి అంటే మనకి 9.5 ఇంచెస్కి ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే 11.5. ఈ 11.5ని మనం పైన నీ వీడియోలో చూపిస్తున్నట్టుగా కార్నర్ దగ్గర మనకి పెట్టి 11.5 ఇంచెస్ దగ్గర మనం ఒక మార్క్ అనేది లైన్ డ్రా చేసుకోవాలి. మీ నడుము లూజు ఎంత ఉందో ఖర్చుతో కలిపి మీ నడుము లూజు ఎంత ఉందో దానికి 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. కార్నర్ దగ్గర నుంచి కొలుచుకోవాలి. ఇలా చేస్తే మనకి మెయిన్ లూజ్ అనేది వచ్చేస్తుంది. నా ఖర్చుతో కలిపి నా నడుము లూజు వచ్చేసి 9.5 కదా, చూడండి నాకు 9.5 కూడా వచ్చేసింది. ఇప్పుడు నా బాటమ్ పార్ట్ టోటల్ లెంత్ వచ్చేసి 38. అయితే ఇది లైనింగ్ కాబట్టి మనం 3 ఇంచెస్ తక్కువగా తీసుకోవాలి. నేను 35 తీసుకుంటున్నాను. 35 ఇంచెస్ దగ్గర ఫస్ట్ ఒక మార్క్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా. అలా మార్క్ చేసుకున్న తర్వాత పైన కార్నర్ ఉంది కదండి, ఆ కార్నర్ దగ్గర నుంచి మనం 35 ఇంచెస్ దగ్గర మార్క్ చేసాం కదా, ఆ మార్క్ దగ్గర మనకి ఎంతైతే వచ్చిందో ఆ కార్నర్ దగ్గర పెట్టుకుంటూ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా కార్నర్ దగ్గర పెట్టడం వల్ల మనకి కింద రౌండ్ షేప్ అనేది మనకి సర్కిల్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి నేను రౌండ్ షేప్ డ్రా చేశాను కదా, ఇప్పుడు కట్ చేసుకోవాలి.
అలాగే పైన నడుము దగ్గర కూడా మనం ఒక మార్క్ అనేది లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ కూడా మనం కట్ చేసుకోవాలి. కింద మనకి జాయింట్ పీస్ పడుతుందండి. బాటమ్ పార్ట్కి మనకి కట్ చేయగా మిగిలిన పీస్ ఉంది కదా, లైనింగ్ పీస్ని, దాన్ని ఒక ఫోల్డ్ చేసుకొని మనకి డబల్ లేయర్ వస్తుంది. దాన్ని మనం పిన్స్ పెట్టి ఇలా కట్ చేసుకుంటే కరెక్ట్గా మన కటింగ్ అనేది వస్తుంది. దీంతో మనకి బాటమ్ పార్ట్ లైనింగ్ అనేది కటింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు సాటిన్ లైనింగ్ తీసుకోవాలి. ఈ సాటిన్ లైనింగ్ని డబల్ ఫోల్డ్ మీద 4 లేయర్స్ వచ్చేలాగా వేసుకోవాలి. మనకి కింద ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, అవన్నీ కూడా సమానంగా కట్ చేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం కట్ చేసిన కాటన్ లైనింగ్ ఉంది కదా, ఆ లైనింగ్ పీస్ని ఈ సాటిన్ లైనింగ్ పైన వేసి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకొని మనం కట్ చేసుకోవాలి. దీనిపైన మనం పర్టికులర్గా మార్క్ చేయవలసిన పని ఉండదండి, ఎందుకంటే మనం కాటన్ లైనింగ్ కట్ చేసాం కదా, ఆ లైనింగ్ పీస్ మనం ఈ సాటిన్ లైనింగ్ పైన వేస్తే మనకి కటింగ్ అనేది సింపుల్గా అయిపోతుంది. మనకి బాడీ పార్ట్ సాటిన్ లైనింగ్ కటింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు హ్యాండ్స్ కోసం మనం కాటన్ లైనింగ్ కట్ చేసుకున్నాం కదండి, హ్యాండ్స్ అవి మనం బాడీ పార్ట్ కట్ చేయగా పైన ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ పైన మనం కాటన్ లైనింగ్ అనేది వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా క్లాత్ అది కూడా మనకి వేస్ట్ అవ్వదండి. ఇప్పుడు మనకి ఈ సాటిన్ లైనింగ్ అనేది డబల్ లేయర్ మీద ఉంది కదా, అంటే 2 హ్యాండ్స్ ఉన్నాయి కదా, మనం 2 హ్యాండ్స్ని కూడా సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు సాటిన్ లైనింగ్ పైన బాటమ్ పార్ట్ కటింగ్ కోసం మనం సాటిన్ లైనింగ్ని డబల్ లేయర్ మీద నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫోల్డ్ని మరొక ఫోల్డ్ చేసుకోవాలి సమోసా షేప్లో. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకున్న తర్వాత దానిపైన మనం ముందుగా కట్ చేసుకున్న కాటన్ లైనింగ్ని మనం పెట్టి 3 ఇంచెస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేలాగా మనం మార్క్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్ షేప్లో మార్క్ చేసుకొని పైన కింద కూడా మనం కట్ చేసుకోవాలి. నడుము దగ్గర కింద కూడా కట్ చేసుకోవాలి. మనకి సాటిన్ లైనింగ్ అనేది జారుతుందండి, జారకుండా ఉండడం కోసం పిన్స్ పెట్టుకుంటే మనకి సేఫ్టీగా ఉంటుంది. మనకి ఎక్స్ట్రా క్లాత్ పడుతుంది కదండి, ఆ క్లాత్ని కూడా మనం వేసి కట్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము దగ్గర కూడా మనం కట్ చేసుకోవాలి. మనకి దీంతో బాటమ్ పార్ట్ లైనింగ్ కూడా సాటిన్ లైనింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు శారీ తీసుకోవాలి. ఇది వచ్చిన శారీ అండి. శారీకి గ్రీన్ కలర్లో ఉన్నది బ్లౌజ్ పీస్ ఇచ్చారు. నాకు ఈ బ్లౌజ్ పీస్ అనేది అస్సలు నచ్చలేదు. నేను ఈ బ్లౌజ్ పీస్ అనేది కట్ చేస్తున్నాను. ఈ బ్లౌజ్ పీస్ అనేది నేను ఈ డ్రెస్లో యూజ్ చేయట్లేదండి, నాకు అస్సలు నచ్చలేదు. ఈ బ్లౌజ్ పీస్ తర్వాత పక్కన మనకి పళ్ళులో చిన్న లైట్గా డిజైన్ ఇచ్చారు కదండి, ఈ డిజైన్ని నేను బాడీ పార్ట్ కోసం యూజ్ చేస్తున్నాను. ఈ డిజైన్ పైన మనం ముందుగా కట్ చేసుకున్నాం కదండి కాటన్ లైనింగ్, ఆ పీసెస్ పెట్టి పిన్స్ పెట్టి మనం కట్ చేసుకోవాలి. పిన్స్ పెట్టుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. నేను పిన్స్ పెట్టాను కదా, ఇప్పుడు మనకి ఆ డిజైన్ ఎంతవరకు వచ్చిందో నేను అంతవరకు కూడా ఆ పిన్స్ కాటన్ లైనింగ్ పెట్టి ఆ పిన్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ని మనం కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ క్లాత్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంది కదండి, మనకు ఆ పిన్స్ పెట్టకపోతే క్లాత్ అనేది మనకి జరిగిపోతుంది, అందుకే పిన్స్ పెట్టాను. ఇలాగ ఫ్రంట్ బ్యాక్ కూడా మనం బాడీ పార్ట్ కట్ చేసుకోవాలి. దీంతో మనకు బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది మెయిన్ ఫ్యాబ్రిక్తో. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం ముందు మనం కాటన్ లైనింగ్ సాటిన్ లైనింగ్ కట్ చేసుకున్నాం కదండి, ఆ పీస్ అనేవి మనం శారీ పైన పెట్టి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. ఇలాగే 2 హ్యాండ్స్ కూడా మనం కట్ చేసుకోవాలి. మనకి హ్యాండ్స్ కూడా కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ శారీ కింద మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదండి, ఆ క్లాత్ అది కూడా మనం సమానంగా కట్ చేసుకోవాలి. మనం ఇప్పుడు బాటమ్ పార్ట్ కట్ చేసుకోవాలి కాబట్టి ఆ క్లాత్ అది కూడా సమానంగా కట్ చేసుకొని మనం ఈ శారీ అంచులు కట్ చేయాలండి. అంచులు కట్ చేయడం కోసం నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా శారీని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని నేను పైన కింద మనకి చిన్న బార్డర్ ఇచ్చారు కదా, ఆ బార్డర్ అనేది కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనం సమోసా షేప్లో వేసి కట్ చేస్తున్నాం కాబట్టి ఈ బార్డర్ అది కట్ చేసుకోవాలి. ఈ బార్డర్ కూడా నాకు నచ్చలేదండి, అందుకే నేను కట్ చేస్తున్నాను.
ఇప్పుడు ఈ శారీకి మనం డబల్ లేయర్ వచ్చేలాగా ఫస్ట్ మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ని సమోసా షేప్లో మరొక ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని దానిపైన మనం శాటిన్ లైనింగ్ పెట్టాం కదండి, కాటన్ లైనింగ్ పెట్టకూడదండి. శాటిన్ లైనింగ్ కట్ చేసాం కదా, ఎక్స్ట్రా కొంచెం పొడుగు పెట్టి ఆ శాటిన్ లైనింగ్ అనేది నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ శారీ పైన వేసి మనం పైన నడుము దగ్గర కట్ చేసుకోవాలి. అలాగే కింద వచ్చి మనం శాటిన్ లైనింగ్ కన్నా ఒక 3 ఇంచెస్ తక్కువగానే కట్ చేసుకోవాలండి. ఇది వచ్చి ఫస్ట్ లేయర్. మనకి డబల్ లేయర్ డ్రెస్ అని చెప్పాను కదా, ఇది ఫస్ట్ లేయరు. మనకు డబల్ లేయర్ కోసం మిగిలిన క్లాత్ అనేది ఇదే మిగిలిందండి, చాలా చిన్న క్లాత్ మిగిలింది. దీంతో మనం డబల్ లేయర్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన పీస్ని మనం 4 లేయర్స్ వచ్చేలాగా డబల్ ఫోల్డ్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసుకొని మరొక ఫోల్డ్ చేస్తే మనకి డబల్ ఫోల్డ్ మీద 4 లేయర్స్ వస్తుంది. ఇలాగ 4 లేయర్స్ వచ్చింది కదా, మనం ఈ పీస్ అనేది 4 లేయర్స్ ఉండేలా మనం కట్ చేసుకోవాలి. మనం ఎక్కడైతే మనం ఫోల్డ్ చేసామో ఆ ఫోల్డింగ్ని మనం కట్ చేసుకుంటే మనకి ఈ పీస్ అనేది 4 లేయర్స్లా వస్తుంది. 2 లేయర్స్ మనకి ఫ్రంట్, 2 లేయర్స్ బ్యాక్ మనం యూజ్ చేసుకోవాలి. ఇది వచ్చి సెకండ్ లేయరు. మనకి డ్రెస్ స్టిచ్చింగ్లోని అర్థమవుతుందండి ఈ లేయర్ మనకి ఎలా వస్తుంది అనేది. మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలాగ 2 లేయర్స్ మనకు వస్తుంది. ఇది వచ్చి సెకండ్ లేయర్. మనకి నేను క్యాన్ యూజ్ చేస్తున్నాను అని చెప్పాను కదండి, ఈ డ్రెస్ కోసం నేను బ్లాక్ కలర్ క్యాన్ అనేది తీసుకున్నాను. ఈ డ్రెస్ కోసం నేను 2 మీటర్స్ క్యాన్ యూజ్ చేస్తున్నాను. ఈ క్యాన్ లెంత్ అనేది 40 ఇంచెస్ ఉందండి. నేను క్యాన్ కింద మనకి డ్రెస్ కింద నుంచి ఒక 12-13 ఇంచెస్ ఉండేలాగా నేను యూజ్ చేస్తున్నాను. బాటమ్ పార్ట్ మొత్తం యూజ్ చేయట్లేదు. కాబట్టి ఈ 14 ఇంచెస్ని నేను 3 లేయర్స్లా నేను కట్ చేసుకుంటున్నాను. అంటే 13 ఇంచెస్ దగ్గర ఒక పార్టు, అలాగే 26 ఇంచెస్ దగ్గర ఒక పార్టు కట్ చేసుకుంటే మనకి 3 పీసెస్ అనేవి మనకు వస్తాయి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసుకోండి. 13 ఇంచెస్ దగ్గర ఒక మార్కు, 26 ఇంచెస్ దగ్గర ఒక మార్కు చేసుకోండి. క్యాన్ హైట్ అనేది నేను తక్కువగా తీసుకున్నాను కాబట్టి 13 ఇంచెస్ దగ్గరే తీసుకున్నాను కాబట్టి మనకి ఈ క్యాన్ 3 పీస్లా 3 లేయర్స్లా వస్తుందండి. అదే మీరు ఆఫ్ కూడా చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం మార్క్ చేసుకున్న తర్వాత నేను 2 మీటర్స్ యూజ్ చేస్తున్నానని చెప్పాను కదండి. 1 మీటర్ మార్క్ చేసిన తర్వాత నేను ఫోల్డ్ చేశాను. 2 మీటర్స్ వరకు నేను ఫోల్డ్ చేసి కట్ చేశాను. ఇలా మనకి 3 పీసెస్ వచ్చాయి. ఫ్రంట్ బ్యాక్ ఒక పీస్ వదిలి థర్డ్ పీస్ మనం 2 పీసెస్లా కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా 2 పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనం ఫ్రంట్ ఇలాగా మనకి సింగిల్ పీస్ ఉంది కదండి, అది డబల్ పీస్ మీద మనం జాయిన్ చేసి ఇది ఫ్రంట్కి, మనకి మిగిలినది బ్యాక్ పార్ట్ కింద మనం యూజ్ చేసుకోవాలి. దీంతో మనకి క్యాన్ కటింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ క్యాన్కి కాటన్ లైనింగ్ నేను యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఈ క్యాన్ అనేది డ్రెస్ కానీ తగిలిందంటే మనకి డ్రెస్ అనేది లాగేస్తుంది. కాబట్టి మనం అంచులన్నీ కూడా ఫోల్డ్ చేసి కట్ చేసుకోవడం కోసం మనం లైనింగ్ కూడా యూజ్ చేయాలండి. నేను లైనింగ్ యూజ్ చేస్తున్నాను. అలాగే మనం క్యాన్ కట్ చేసాం కదండి, ఎంత హైట్ ఉందో మనం లైనింగ్ పీస్ మీద పెట్టి మనం కట్ చేసుకోవాలి. మీకు ఈ క్యాన్ ఎలా యూజ్ అవుతుందండి మీకు స్టిచ్చింగ్లో అర్థమవుతుందండి. టోటల్గా క్యాన్ కటింగ్ అనేది కంప్లీట్ అయింది. దీంతో మనకి డ్రెస్ కటింగ్ కంప్లీట్ అయిందండి. క్యాన్ అలాగే బాటమ్ పార్ట్ కోసం తీసుకున్న లైనింగ్ పీస్ కాటన్ లైనింగ్, శాటిన్ లైనింగ్ కూడా కట్ చేసాం. అలాగే శారీ పీస్ మనం కట్ చేసాం కదండి, ఫస్ట్ లేయరు. ఇది వచ్చి సెకండ్ లేయరు. అలాగే బాడీ పార్ట్, ఈ బాడీ పార్ట్లోనే కాటన్ లైనింగ్ అనేది ఉంది. బాడీ పార్ట్ శాటిన్ లైనింగ్ కట్ చేసాం కదండి, అది. ఫైనల్గా మనం హ్యాండ్స్ కట్ చేసాం కదా, ఆ హ్యాండ్స్ కాటన్ లైనింగు, శాటిన్ లైనింగు, శారీ పీసు. మనకి నేను పైపింగ్ యూజ్ వేస్తానండి డ్రెస్ కోసం. అలాగే పైపింగ్ కోసం పోలీ బటన్స్ కోసం నేను శాటిన్ లైనింగ్ కట్ చేయగా మిగిలిన పీసులు ఉన్నాయి కదా, అవి కూడా యూజ్ చేస్తున్నాను. దీంతో కటింగ్ కంప్లీట్ అయింది. స్టిచ్చింగ్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.